బ్రో ఏం పేరు బ్రో? పేరు కుమార్. నా పేరు కుమార్. అది అశోక్ కుమార్ అనుకో, విజయ్ కుమార్ అనుకో, ఉదయ్ కుమార్ అనుకో, భరత్ కుమార్ అనుకో, ఏదని అనుకో. నెక్స్ట్ ఎక్కడి నుండి వచ్చారు బ్రో? నేనా కృష్ణనగర్ నుంచి వచ్చా. అంటే మీ ప్రాపర్ ఎక్కడ? ఓహో ప్రాపరా ఏపీ చిత్తూరు. చిత్తూరా? ఎంతవరకు చదువుకున్నావు బ్రో? నేను ఏమీ చదవలేదు, నాకు ఒక మొక్క రాదు. నెక్స్ట్ ఎక్కడ మీ పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళు కూడా ఏదో పని చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఏది ప్రెజెంట్ తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. నెక్స్ట్ 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 వాళ్ళు ఏం చేస్తారు నాకేం తెలుసు. సరే ఇప్పుడు నా పేరెంట్స్ ఏదో లేబర్ పని చేస్తారు, వ్యవసాయం చేస్తారు అని నాకు చెప్పారు. నా కళ్ళ ముందు ఒకరోజు ఆ పని చేశారు. మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తారో నాకేం తెలుస్తుంది, తెలియదు కదా. నెక్స్ట్ క్వశ్చన్. రోజు మాట్లాడతావు ఫోన్ చేసి? సరే మాట్లాడతా. నెక్స్ట్ ఏంటి బ్రో లవర్స్ అన్న ఎందుకని మీకు అంత ఇది? అంటే నాకు లవర్స్ అయినా లవ్ అన్నా ఇష్టం. నాకు బాగా నాకు ప్రేమించడం ఇష్టం. అది ఎవరినైనా, అది అమ్మాయిలైనా ఆంటీలైనా లేడీస్లో ఎవరైనా సరే, అది ట్రాన్స్జెండర్లు అయినా సరే, ఎవరైనా సరే, ఆఖరికి నేనైనా సరే, నేను అందరినీ ప్రేమిస్తా. పైగా ఇంకోటి ఏంటంటే అందం అనేది నాకు కొద్దిగా వీక్నెస్. ఎందుకంటే నేను అందంగా ఉన్నాను. అందుకని ఏంటంటే ఎవరైనా అమ్మాయిలు కానీ ఆంటీలు కానీ మీరు అందంగా లేరని ఎవరు చెప్పారు? ఎందుకన్నా నేను అద్దంలో నా ముఖం నేను చూసుకుంటా, నాకు అప్పుడే అర్థమైపోద్ది. నాకంటే కూడా నువ్వే బాగుంటావు తెలుసు అందరికీ. నేను నిజంగా అందకండి కాదు, నేనేం బాగున్నాను. పైగా నన్ను చూస్తే ఎవరికైనా కోపమే వస్తుంది. నేను మాట్లాడే మాటలు కూడా బాగుండవు. సరేలే ఇంకెందుకు లేని అందుకనే అప్పటి నుంచి డిసైడ్ అయ్యా. అందం అంటే ఏంటి మీ దృష్టిలో? అందం అంటే చూడగానే పట్టుకొని ముద్దు పెట్టేయాలి, అదే అందం అంటే. పట్టుకొని కొరికేయాలి అంతే, అదే అందం. రెగ్యులర్గా ఏం చేస్తూ ఉంటారు? ప్రేమిస్తూ ఉంటా, అందరినీ ప్రేమిస్తూ ఉంటాను రెగ్యులర్గా. నేను చేసే పని అది. ఇంకా బతకడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటా. అయితే ఖచ్చితంగా అయితే ప్రేమిస్తూ ఉంటా ఎవరినైనా. నా కంట్లో పడిందంటే ఎవరైనా సరే, అది అమ్మాయినా అంటేనా ఖచ్చితంగా ప్రేమించేస్తా. ఫిగర్ కానీ బాగుంటాయి. సరే బతకడం కోసం ఏం చేస్తూ ఉంటారు? బతకడం కోసం రకరకాలుగా చేస్తూ ఉంటా. కొన్ని స్కీములు చేస్తూ ఉంటా. ఇంకా ఏ పర్సనల్ అవి చెప్పకూడదు. అవి కానీ చెప్పాను అనుకో అందరూ చేస్తారు. ఇప్పుడు మన దేశంలో సీఎం అనేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక స్టేట్కి ఒకడే ఉంటాడు. ఇప్పుడు పిఎంలో దేశానికి ఒకడే ఉంటాడు. కానీ వాళ్ళు సీక్రెట్ బయట చెప్పరు కదా. చెప్తే అందరూ అయిపోరా. ఇది అంతే చెప్పను నేను. నెక్స్ట్ క్వశ్చన్. సో బతకడం కోసం స్కీములు చేసిన దొరకలేదా ఎవరికి? అదే దొరికేట్టుగా తప్పించుకోవాలి. దొరకకుండా తప్పించుకుంటుంటా. సో ఇప్పుడు యూట్యూబ్ అనేది ఎప్పుడు లైవ్ పెడతా ఇట్లా చేస్తూ ఉంటారు. అవును చేసా, ఎన్నెన్నో లైవ్ వీడియోలు చేసా, రకరకాల వీడియోలు చేసా. ఒకటే ఏంటంటే నేను వీడియోలు చేసా ఫేమస్ అవ్వాలని. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పెద్ద బాస్లో పోవాలని ఉంది. పెద్ద బాస్, దాని భలే బాస్ అంటారు, పెద్ద బాస్ అంటారు. పెద్ద బాస్, ఆ పెద్ద బాస్లో స్వాతి నాయుడు, అదేవిధంగా స్వాతి నాయుడుతో పాటు ఇంకా చాలామంది ఉంటారు. అందరూ వాళ్ళతో కలిసి నాకు రొమాన్స్ చేయాలంది. అదే రొమాన్స్ చేయాలని నా కోరిక. ఆ తర్వాత డిసైడ్ అయ్యా పెద్ద బాస్లో ఛాన్స్ వస్తే దాంట్లోకి, లేదా బిగ్ బాస్లో పోదామని. బిగ్ బాస్లో రొమాన్స్ చేసే ఛాన్స్ లేదు, తక్కువ కదా, లేదు. బిగ్ బాస్లో రొమాన్స్ చేసే ఛాన్స్ ఉంటే బిగ్ బాస్లోకే పోదామని ట్రై చేసేవాడిని. కానీ నాకు బిగ్ బాస్లో పోవాలని లేదు, పెద్ద బాస్లో పోవాలని ఉంది. పెద్ద బాస్, భలే బాస్. నా యూట్యూబ్ ఛానల్ పేరు కుమార్ లైఫ్ స్టైల్ అనే ఛానల్. యూట్యూబ్ చూడండి, వీడియో చూడండి. వీడియోలు ఏవి బాగుండవు, అన్నీ చెత్త వీడియోలే, పరమ చెత్త వీడియోలు. అయినా పర్లేదు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోండి. లైవ్ పెట్టినప్పుడు ఎంతమంది వస్తారు? హైయెస్ట్ ఎంతమంది వచ్చారు? లైవ్ పెట్టినప్పుడు ఈ మధ్య ఒక 20,000 మంది 50,000 మంది దాకా చూశారు. అప్పటికి నేను రిక్వెస్ట్ చేశా, అమ్మాయిలు చూడండి, ఆంటీలు చూడండి. అమ్మాయిలు ఆంటీలు ఎవరు చూడలే. కొంతమంది అబ్బాయిలే అమ్మాయిలాగా మెయిల్ క్రియేట్ చేసి బూతులన్నీ రాయేశారు కింద. ఆ బూతులు కది అబ్బా, ఈ ప్రపంచంలో ఏ మనిషిని తిట్టరు, అంత ఘోరంగా నన్ను తిట్టారు. సర్లే తిట్టుకొని నాకు మాట్లాడడం చేత కదే, నన్ను ఏం చేయమంటావు? ఇప్పుడు చూడు, ఇప్పుడు మాట్లాడడం చేత కావట్లేడా? నిజమే. మరి అంత మంది ఉన్నప్పుడు అన్ని వందల వేల మంది ఏంటంటే సరిగా ఒక్క నిమిషం దయచేసి అందరూ ఎక్కడి నుంచి వెళ్ళండి, దూరంగా పోండి, వెళ్ళిపోండి, అందరూ దూరంగా వెళ్ళండి.
మీరన్న క్వశ్చనే చెప్తున్నాను. కానీ కానీ అడుగు అన్న క్షమించారా పోనా నమస్తేనా కళ్ళు ఓకే ఓకే సరే అన్న ఓకేనా మాట అన్నారు, అందంగా ఉన్నాను, సరిగా మాట్లాడాను. మీరు అనుకుంటున్నారు ఆ రెండు లేకపోతే అన్ని వందల మంది వేల మంది లైవ్ లోకి ఎందుకు వచ్చి చూస్తున్నారు? అంత ఎంగేజ్మెంట్ ఎలా వస్తుంది? అది ఎందుకు చూస్తారంటే నేనేం చేస్తానంటే కరెక్ట్ అన్న చెప్పింది కరెక్ట్. మన లైవ్ వీడియో చూసి వాళ్ళకి డబ్బులు ఇస్తా అని చెప్తా, వాళ్ళు చూసేస్తున్నారు. నన్ను ఏం చెప్పమంటావు? కరెక్ట్ అన్న కరెక్ట్ క్యాచ్ చేసి, ఎందుకంటే ఆ అన్న గుడిచా అతను గుడిచ్చాను కాబట్టి చూసాడు చెప్పాడు. చూసారా లక్ష ఇచ్చా ఆయనకి. నా గోల్ ఏంటంటే నా ఆఖరి గోలు మొన్న దుబాయ్కి నా ఫ్రెండ్ ఒకడు పోయాడు. వాడిని అడిగా, ఒరే దుబాయ్లో చాలామంది షేకులు ఉంటారంట, వాళ్ళు ఉంటారంట కదా అని అడిగితే, ఒరే ఒక్కొక్కడు అక్కడ 100 మంది పిల్లల్ని 200 మంది పిల్లల్ని చేసుకుంటాడని చెప్పాడు. నేను కూడా నాకు ఫైనల్ గోలు ఏంటంటే చచ్చిపోయేలోగా 200 మంది పెళ్ళిళ్ళు చేసుకొని 200 మంది పిల్లల్ని 200 మంది పిల్లలతో కాపురం చేయాలని. అది నా ఫైనల్ గోల్. ఇది అదే గవర్నమెంటే పెట్టుకోవాలి. నన్నేం చేయమంటారు? అదే నాకేం సంబంధం? ఒకటి బాగా ఆలోచించండి. మనకి ఇక్కడ చూడాల్సిందల్లా ఒకటి, మన గవర్నమెంటు ఇలాంటి స్కీముల్ని ఇలాంటి వాటిని ఎంకరేజ్మెంట్ చేయాలి. నాకు ఇంగ్లీష్ కూడా రాదు, నేను ముందుగానే చెప్పా. నాకు తెలుగు రాదు, నాకు మాట్లాడడం సక్రంగా రాదు. నేను మాట్లాడేటప్పుడు చాలామంది చాలా రకాలుగా బయట రకరకాలు మాడుకుంటారు. ఐ డోంట్ కేరింగ్. కానీ ఫైనల్గా చెప్పేదల్లా ఒకటే, ఏంటంటే ఇలాంటి సబ్సిడీలు పెట్టిందంటే గవర్నమెంటు మన దేశానికే ప్రయోజనం. ఎందుకంటే 200 పెళ్ళిళ్ళు చేసుకుంటే 200 మందితో కాపురాలు చేస్తే 600 మంది జనాన్ని పుట్టిస్తా. అంటే సగటు 200 మంది చొప్పున. అంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే 3 నెలలకు ఒక్కొక్క పెళ్ళి. అర్థమైందా? 3 నెలలకు ఒక్కొక్కరు పిల్లల్ని కంటారు. ఒక లేదన్నా ముగ్గురు కన్నా 4 కన్నా ఎట్లేదన్నా 1000 మంది టార్గెట్ చేసా పిల్లల్ని. 1000 మంది పిల్లల్ని కని దేశానికి అందిద్దామని నా టార్గెట్. అది దీనికి ఆనందపడాలి కానీ గర్వపడాలి కానీ రకరకాల మాడతారు మనుషులు. తెలియదు వాళ్ళకి, తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్. నేను యూత్కి సందేశం ఇచ్చే ఏంటంటే, మీకు ఏది వినిపిస్తే అది చేయండి, మీకు ఏం చేయాలనిపిస్తే చేసిండి. అది ఆడి కోసం వీళ్ళ కోసం వాళ్ళ కోసం వద్దని. కానీ మనం రూల్స్ని మాత్రం ఎప్పటికప్పుడు మన దేశంలో రూల్స్ని కరెక్ట్గా మనం పాటించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం దారిని పోతూ ఉంటాం, ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది అక్కడ. మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నప్పుడు ఆ రూల్స్ మనం కరెక్ట్గా ఫాలో చేయాలి. ట్రాఫిక్ రూల్స్ కానీ అదేవిధంగా మనం బయట సమాజంలో రూల్స్ కానీ కరెక్ట్గా ఫాలో చేస్తే మనం కరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే అప్పుడు దేశంలో గొడవలు ఏం రావు. అది నాకు అనుకుంటున్నట. నేను అనుకునేది కదా. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ట్రాఫిక్ రూల్స్ పాటికపోతే గవర్నమెంట్ బొక్కలు వేస్తారు. అదేవిధంగా బయట నేను చెప్పింది ఏంటంటే ఫైనల్గా చెప్పేది క్లారిటీ వినండి. నేను మాట్లాడేది బోర్ పడచ్చు. నేను రూల్స్ ఎందుకు కరెక్ట్గా చేయమన్నానంటే, బయట ఉంది ఇప్పుడు ఎవరైనా ఒక అందమైన అమ్మాయి ఆంటీ వచ్చింది. చాలామందికి అందమైన అమ్మాయిని ఆంటీని చూడగానే అబ్బా కత్తిరా వందర ఫిగరు, దీన్ని ఎట్టని సరే ప్రేమించాలనుకుంటారు. అనుకునేది కాకుండా నాలంటాడు ఏం చేస్తాడు, పట్టుకోవాలి ముద్దు పెట్టాలనుకుంటాడు. అప్పుడు నువ్వు పట్టుకొని ముద్దు పెడితే చుట్టుపక్కల జనాలు గమ్ముంటారా? నిన్ను పట్టుకొని వేస్తారు. ఇటు వేసింది కాకుండా నిన్ను జైల్లో పెడతారు. జైల్లో పెట్టింది కాకుండా ఉరేస్తారు, నిన్ను లేకుండా చేస్తారు. అవునా కదా? ప్రతి ఒక్కడికి ఉంటుంది. ప్రతి ఒక్కడు ఇది చెయ్యాలని ఉంది. ప్రతి ఒక్కరికి అన్ని అబద్ధాలు పైకి. అసలు మన దేశంలో మన ప్రపంచంలో కానీ మన దేశంలో కానీ ఆపే కూడా ఉండదు అసలు. ఏది ఇలాంటి వాటిని మన జనాలు ఎంకరేజ్మెంట్ చేయాలని ఉంటుంది వాళ్ళకి లోపల. ఆ గొడవ ఆపేవాడు అంటే ఇప్పుడు నేను ఒక అందమైన అమ్మాయిని ఆంటీని పట్టుకొని పెట్టేశాను అనుకో, కిస్సు ముద్దుగాన అమ్మాయి బాగుంది పట్టుకొని ముద్దు పెట్టి ఏం చేయనవని పట్టుకొని ముద్దు పెట్టడం అవి చేశాను అనుకో, చుట్టుపక్కల జనాలకి ఏర్స్ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు నేను 200 పెళ్ళిళ్ళు చేసుకుంటే చుట్టుపక్కల జనాలకి ఏమనిపిస్తుంది అంటే మనం కూడా చేసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఎవరికి ఎవరికి చేయడం తప్పురని అనిపించదు అక్కడ కూడా. అవన్నీ పైకి అబద్ధాలు చెప్తారని. ఇప్పుడు అదేవిధంగా చాలామంది చూసి ఇక్కడ రకరకాలుగా మాట్లాడేస్తారు. ఆ పార్టీ గెలవాలని ఈ పార్టీ గెలవాలని అది ఇది వేశారు. నిజంగా మన జనాలకి ఏ పార్టీ గెలిచినా మన జనాలకు కావాల్సింది ఏంటంటే కానా పీనా మక్కానా. మన జనాలకి అవి తప్ప ఏం ఉద్యోగాలు ఏం బలి ఓకే సరదాగా అంటారట ఉద్యోగాలు కావాలి, మాకు అవి కావాలి ఇవి కావాలని. మన జనాలకి ఏం వద్దు అసలు.
మన జనాలకు కానీ నాకు కానీ మన అందరికి కావాల్సింది అదే. తిన్నామో పడుకొని తెల్లారింది అంతే. ఆ ఉద్యోగాలు చేయాలి, జాబులు చేయాలి, ఇంకా తప్పదో పరిస్థితి కాబట్టి చేస్తుంటారు అంతే, ఇంకేమి లేదు. కుమార్ ఇష్టమైన హీరో ఎవరు? కానీ 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 మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో నాకు అందరు హీరోలు అంటే ఇష్టమేనా. ఇప్పుడు ఒకటనా క్లారిటీకి చెప్పేది విను. ఆ హీరో ఎంత చండాలంగా ఉన్నాయి, ఆ హీరో ఎవడైనా కానీ. ఇప్పుడు నాకు వచ్చిన భాషలో ఒకటే, తెలుగు భాష ఒకటే. వస్తున్నా 1 మినిట్. ఇప్పుడు ఒక సినిమా, ఇప్పుడు నాకు చిరంజీవి అంటే ఇష్టం అనుకో, ఇంకొకరికి బాలకృష్ణ ఇష్టం అనుకో, ఏమైంది? అదేవిధంగా మన జనాలందరికీ ఏ హీరో అయితే, ఏ డైరెక్టర్ అయితే సినిమా బాగా తీస్తాడో, ఒక డైరెక్టర్ కుక్కను పెట్టి తీయేస్తాడు బాగా సినిమా, ఒక డైరెక్టరు నక్కను పెట్టి తీయేస్తాడు, ఇంకొక డైరెక్టరు చేమను పెట్టి, దోమను పెట్టి, ఏకను పెట్టి తీస్తాడు. అంటే ఎలా తీసినా సరే, ఇప్పుడు దోమను పెట్టి తీస్తే నేను దోమకు పెద్ద ఫ్యాన్ అయిపోతా, ఏకను పెట్టి తీస్తే ఏక పెద్ద ఫ్యాన్ అయిపోతా, చేమను పెట్టి తీస్తే చేమ పెద్ద ఫ్యాన్ అయిపోతా. అదేవిధంగా అంతే మన జనాలందరూ కూడా అంతే. అంతేందుకు ఏక సినిమా 100 కోట్లు తక్కువ వచ్చేసి అప్పుడు. కానీ అంతకుముందు ఈ సినిమాలు, ఇప్పుడు రాజమౌళి గారు అంతకుముందు ఈ సినిమాలన్నీ కలెక్షన్ తక్కువ, ఏక సినిమా ఏమైంది ఎక్కువైంది. ఏకలో ఎవరు హీరో? ఏక హీరో. ఆయన కాసేపు ఒక 10 నిమిషాలు ఉంటాడు, పోతాడు అంతే. ఇంకా మిగతా అందరూ ఎవరికి ఎవడ ఫ్యాను ఎక్కయ్యారు. కాబట్టి మన దేశంలో అందరూ అంతే, ఒట్టి అబద్ధాలు ఇవన్నీ. ఇక్కడ నిజాలు ఎవరికి లేవు. మన జనాలకు కావాల్సిన అన్నీ ఫ్రీగా కావాలంతే. నేనేం చదవలేదన్నా, నాకు ఒక ముక్క రాదు నిజంగా. నేనేం చదవలా, నాకు ఒక ముక్క కూడా రాదు. తెలిసింది చెప్తానా, కానీ ఇది నిజం. ఇది ఎవరు తిట్టుకున్నా కూడా ఇది నిజం. వెయిట్ అందరు హీరోయిన్లు ఇష్టమే. అంతేందుకు అందరూ హీరోయిన్లు ఇష్టం. హీరోయిన్ల కంటే ఆ యాంకర్లు ఇష్టం. ఆ యాంకర్ల కంటే ఇక్కడ మన పార్కు దగ్గర అమ్మాయిలు ఇష్టం. అందులో మన తెలుగు అమ్మాయిలు అంటే నాకు ఇంకా ఇష్టం. తెలుగు అమ్మాయిల కంటే హిందీ అమ్మాయిలు ఇంకా ఇష్టం. హిందీ అమ్మాయిల కంటే ఇంగ్లీష్ అమ్మాయిలు అంటే ఇంకా చచ్చిపోతా. ఇంగ్లీష్ అమ్మాయిల కోసం అయితే చచ్చిపోతాం, ప్రాణం ఇచ్చేస్తాం అంతే. అది సమస్య. ఓకే, నెక్స్ట్ ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది, చెప్పచ్చా? అది కూడా అది మా పల్లెటూరులో చాలా ఫ్లాష్ బ్యాక్. అది అవునే ఎత్తియా ఏంది ఇప్పుడు? కానీ అన్న షటా ఏంటంటే ఏం లేదు. ఇప్పుడు నేను ఎక్కడ మాట్లాడుతున్నా, నేను మాట్లాడేటప్పుడు పక్కనోడు ఎవడో ఒకడు వచ్చి నన్ను లాగుతున్నాడు. నేను వాళ్ళని గెలకలా. నేను నిజంగా ఎవరిని గెలకను. నేను ఏమి అన్నాను, నేను పోయి ఆయన నమస్తే అని పెట్టినా అంతే. అభిమానంతో పెట్టినా నమస్తే అని. ఇప్పుడు ఆయన వచ్చాడు మాట్లాడేసి పోవాలా, అంతేగాని నువ్వు అడ చెప్తున్నావు, నువ్వు ఎడ చెప్తున్నావు, నా మనోబోలు దెబ్బతినా అంటే నేను ఎవడు చూడమన్నాడు? అసలు మనోబోలు ఎవరికి దెబ్బతినవు. అసలు మేము చెప్పాలంటే మన జనాలకి కుల పిచ్చి కానీ, మత పిచ్చి కానీ, మనోబోలు దెబ్బతిన ఏం ఉండవు అసలు ఎవరికి. అన్నీ అబద్ధాలు. అవన్నీ జస్ట్ అడ్డు పెట్టుకొని ఓళ్ళు పైకి రావడం తప్ప ఏమి లేవు ఎవరికి ఏమి లేవు. కాబట్టి ఏంటంటే నేను మాట్లాడేటప్పుడు మేము పనులు మీరు చూసుకోవచ్చు. దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా అజ్జారు వినేవాళ్ళు. ఇష్టమైన పొలిటికల్ లీడర్ కూడా నాకు అందరు ఇష్టమే. అందరంటే కోపమే. నాకు ఇష్టం అంటే ఎవరు లేరు. ఎందుకంటే మన దేశంలో పేదవాళ్ళకి మేలు చేసిన పొలిటికల్ లీడర్ ఎవరు లేరు. అసలు ఎవరు లేరు. అది నాకు తెలుసు. ఎందుకంటే మన దేశంలో నిజంగానే కానీ పొలిటికల్ లీడర్స్ అందరూ కరెక్ట్గా చేస్తే మన దేశంలో పేదరికం లేకుండా చేయొచ్చు కదా. మరి మన దేశంలో పేదరికం దేనికి ఉంది? మన దేశంలో చాలామంది ఆకలితో మలమలం పడి దేనికి పోతున్నారు పైకి. ఇప్పటికీ మన దేశంలో రాకెట్లు ఎగరుతున్నాయి, ఫ్లైట్లు ఎగరుతున్నాయి, హెలికాప్టర్లు పోతున్నాయి. పైగా పొలిటికల్ పరంగా కూడా అయితే మాడతా, 4 రోజులు మాడతా. అన్నం తినకుండా 4 రోజులు మాడతా, 10 రోజులు మాడతా. కానీ స్టార్ట్ చేయి. ఒకటి చెప్పేది ఏంటంటే మన దేశంలో ఏ పొలిటికల్ లీడర్ అయినా ఎవరైనా వాళ్ళ అవసరాల కోసం గెలవడానికి కోసం అందరినీ రెచ్చ కొట్టేస్తారు. అంతేగాని నిజంగా జనాలకు మేలు చేయాలని ఎవరికి ఉండదు. ఎందుకంటే మేలు చేస్తే మన దేశంలో లేకుండా చేయొచ్చు కదా. దానికి ఖర్చు లేదు అంటారు. అట్టే అబద్ధం. ఖర్చు అవుతుంది దానికి. ఇప్పుడు మన దేశంలో పేదరికం మొత్తం బాగాలంటే ఖర్చు అవుతుంది అంటారు. దేనికి అవుతుంది అంతా? మరి మిగతా ఓట్లకి దేనికి అవుతుంది? ఏదైనా విగ్రహం కట్టాలన్నా, ఇంకేదైనా కట్టాలన్నా దానికి భయంకరంగా అవుతుంది డబ్బులు. కానీ ఈ పని చేయనాటికి డబ్బులు ఎందుకు కాదు? అది ఏంటంటే మన దేశంలో ఎవరికి ఉండదు. నిజంగా వాళ్ళకి కావాల్సిందా లేదంటే వాళ్ళ అవసరం గెలవాలి, బతుకునే రోజులు ఎంజాయ్ చేయాలి, అందరం ఎంజాయ్ చేయాలి, బాగా సుఖంగా ఉండాలి. నేను కూడా అందుకని మన దేశంలో ఉన్న జనాలు అందరూ చూసే ఇలా తయారయ్యా. నేను ఇలా మాట్లాడడానికి కారణం ఎవరంటే మన దేశంలో జనాలే. వాళ్ళే నన్ను అందరు మైండ్లో నన్ను ఇలా తయారు చేసి. ఎందుకంటే జనాలు అందరూ మాట్లాడేది ఒకటే, బయటికి లోపల చేసేది ఒకటే.
అంతెందుకు ఎవడైనా కానీ ఇప్పుడు మైక్ ఎత్తుకుని వాగుతాడు గంటలు నాలాగా ఆడికి గెలవాలి ఏడ కావాలి ఏదో చెప్పమను. సరే ఆయన గెలుస్తాడు, ఒక పొలిటికల్ లీడర్ గెలిచాడే అనుకో, బాజుడు ఒక పొలిటికల్ లీడర్ గెలిచాడు, సీఎం గాను పిఎం గాను, మన దేశంలో టోటల్గా పేదరికం లేకుండా చేస్తాడా? చేయడు కదా. కానీ బయట దేశాల్లో మాత్రం టోటల్గా పేదరికం లేకుండా దేనికి అంత అక్కడ చాలా తక్కువ, 99%. ఇప్పుడు అమెరికాలో కానీ చైనా జపాన్ అదంతా. జపాన్ అయితే అసలు చెప్పలే, జపాన్లో ఒక అప్పట్లో అణుబాంబులు వేసారు, అయినా ఆ దేశం దేనికైంది? మనకంటే చైనా జనాభా ఎక్కువయ్యారు, కొన్ని దేశాలు మనకంటే కూడా జనాభాలు ఎక్కువ ఉండరు. మరి ఆ దేశాలు దేనికయ్యాయి? డెవలప్మెంట్ దేనికయ్యాయి? మరి ఈ దేశం దేనికి కాలేదు?